రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల్ని పట్టించుకోవట్లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు ధర్నాలు చేస్తున్నారని అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో కూడా రైతులు నిరసన తెలిపారని, ధాన్యం సేకరణపై ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికే లేదు అని అన్నారు. ఇప్పటివరకు 35% ధాన్యం కూడా ప్రభుత్వం కొనలేదని, కానీ 80% ధాన్యం కొంటున్నామని సీఎం అవాస్తవాలు మాట్లాడుతున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఎక్కడా కూడా 35% మించి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇక మీకు పేరు చెప్తే బాగుండదు, కానీ ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే కాంగ్రెస్ మొన్న మా నాయకుడికి ఫోన్ చేసి, ఒక నాయకుడు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, అరే ఏం పెట్టినరా మీరు, ఇది పని లేని పని, ఈ గవర్నమెంట్ కొనుడు ఏందా నాకు అర్థం కాదు, ధాన్యం మీరు లేని పని పెట్టిన మాకు కేసీఆర్ గారు, మాకు ఇప్పుడు ఆ ప్రెజర్ అవుతుంది అని చెప్పి మా నాయకుడికి ఇంకో కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి నిష్ఠూరం ఆడుతూ ఉన్నాడు. ఇది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారేమో 80% కొనేసిన అంటాడు, మంత్రి గారేమో 50% కొన్నా అంటాడు. మేము చూసినాం క్షేత్రస్థాయిలో. వాస్తవానికి ఈరోజు ఏ ఒక్క సెంటర్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా పనిచేయడం లేదు. ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులని ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం, ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో. మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తాను.